హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఈరోజు మనము జావా స్క్రిప్ట్లో అయితే ఫంక్షన్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, ఫంక్షన్ అంటే జావా స్క్రిప్ట్ ఫంక్షన్ ఈజ్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ డిజైన్ టు పర్ఫార్మ్ ఏ పర్టికులర్ టాస్క్ అనేసి అంటున్నాము. అంటే ఫంక్షన్ అంటే నథింగ్ బట్ ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అండి. సింపుల్గా చెప్పాలంటే అది ఏదైనా స్పెసిఫిక్ టాస్క్ని చేయడానికి ఇదైతే ఫంక్షన్ అనేది పర్ఫామ్ చేస్తుందన్నమాట. సో మీకు ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలి అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చూసేయండి. సో ఫంక్షన్ అంటే మీకు ఇక్కడ ఒక క్లారిటీ అనేది ఫర్ ఎవర్ లైక్ జావాస్క్రిప్ట్కే కాదు, ఏ లాంగ్వేజ్ తీసుకున్నా కూడా ఒక ఐడియా అనేది మీకు ఉంటుంది. సో మీరు చాలా చిల్గా అంటే లైక్ మీ ఫ్రెండ్స్తో మీరు బాగా చిల్ అవుతారు, అల్లరి చేస్తారు, వాట్ ఎవర్ మీకు ఇష్టం ఉన్నట్టు యాక్టివ్గా ఉంటారు కదా. సో మీరు ఒక ఫంక్షన్ అంటే ఇక్కడ మనం ఏం తీసుకుందాం, ఫంక్షన్ అంటే ఇక్కడ ఒక లైక్ దావత్ అంటాం కదా, అలా తీసుకుందాం. దావత్ ఫంక్షన్ అంటే జస్ట్ నేను మళ్ళీ కోడ్లో ఇది ఇంప్లిమెంట్ చేయకండి, నేను మీకు ఫంక్షన్ అంటే ఏంటో ఒక క్లారిటీ ఇస్తున్నాను ఇక్కడ. సో ఫంక్షన్ అంటే మనం దావత్ అనుకుందాం సింపుల్గా. నువ్వెవరైతే ఉన్నావు ఒక చిల్గా అల్లరి చేస్తావు అది ఇది అనేసి చెప్పాను కదా. సో నువ్వు గనక ఇలాంటి దావత్లకు వెళ్తే, ఇలాంటి ఫంక్షన్లకు వెళ్తే ఏం చేస్తావు, అల్లరి చేస్తావు, డాన్స్ చేస్తావు, అరుస్తావు, అది చేస్తావు, ఇది చేస్తావు, తింటావు, నీకు ఇష్టం ఉన్నది తాగుతావు, రైట్. సో అంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, మల్టిపుల్ టాస్క్ని పర్ఫామ్ చేస్తున్నావు. అండ్ అలాగే నీకు ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా వెంటనే చేసేస్తావు, ఎందుకంటే నువ్వు యాక్టివ్ కాబట్టి కదా. సో ఎలా అయినా ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఒక దావత్కి వెళ్ళినప్పుడు నువ్వైతే ఎలా అయితే మల్టిపుల్ ఫంక్షన్స్ని లైక్ మల్టిపుల్ టాస్క్ని పర్ఫామ్ చేస్తావో, నీ గ్యాంగ్ మొత్తం ఎంతైతే అల్లరి చేస్తుందో, ఎంతైతే టాస్క్లన్నిటినీ కూడా కంప్లీట్ చేస్తుందో, అలానే ఈ ఫంక్షన్ కూడా పర్ఫామ్ చేస్తుందన్నమాట. సో దీంట్లో నువ్వు ఫంక్షన్కి పిలవకుండా వెళ్తావా అంటే పిలవలేదు వాళ్ళు అయినా సరే వెళ్తావా, మ్యాక్స్ వెళ్ళవు కదా. సో ఇక్కడ కూడా అంతే. ఫంక్షన్ అనేది ఇక్కడ మనకి జావాస్క్రిప్ట్ ఫంక్షన్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ వెన్ సంథింగ్ ఇన్వోక్స్ ఇట్, అంటే పిలవందే నువ్వు రావు దావత్కి కదా. సేమ్ అలాగే ఈ ఫంక్షన్లో కూడా, ఈ జావాస్క్రిప్ట్లో ఫంక్షన్ అనేది కూడా మనము ఇన్వోక్ చెయ్యండి, ఎగ్జిక్యూట్ అనేది కాదు. ఎగ్జిక్యూట్ అంటే ఏంటి, లైక్ ఏం ఎర్రర్స్ లేకపోతే మనం ఏదైతే కోడ్ రాసామో అది ఎగ్జిక్యూట్ అవ్వడం. సో అది అనేది ఇక్కడ ఇన్వోక్స్ అనేసి అంటున్నాను కదా. ఇన్వోక్ అంటే ఏంటి అంటే కాల్ చేయడం అన్నమాట. అంటే కాల్ చేయడం, దాన్ని పిలుస్తేనే అది ఎగ్జిక్యూట్ అవుతుంది, అంతవరకే అది ఎగ్జిక్యూట్ రాదు. వాళ్ళు పిలుస్తేనే నువ్వు వెళ్తావు. మళ్ళీ కామెంట్స్లో వచ్చేసి లైక్ నేను లేదు పిలవకుండా కూడా వెళ్తా అనేసి అనకండి. సో ఎస్, ఇక్కడ పిలుస్తేనే అంటే కాల్ చేస్తేనే ఇన్వోక్ అనొచ్చు, కాల్ అనొచ్చు. ఇక్కడ ఇన్వోక్ చేస్తేనే మనకైతే ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడి వరకు అయితే మీకు అర్థమైంది కదా అండి. ఫంక్షన్ అంటే ఏంటో ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ మల్టిపుల్ టాస్క్ని పర్ఫామ్ చేయడానికి అది ఉంటుంది. అండ్ ఏదైనా లైక్ స్పెసిఫిక్ టాస్క్ ఇస్తే కూడా ఇమ్మీడియట్గా లైక్ పర్ఫామ్ చేస్తుంది అలా అనేసి ఈ ఎగ్జాంపుల్తో మీకు అర్థమైంది కదా. సో తర్వాత వచ్చేసరికి జావాస్క్రిప్ట్ ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్ విత్ ఫంక్షన్ కీవర్డ్. సో ఫంక్షన్లో అయితే మనకు కొన్ని కీవర్డ్స్ అనేవి ఉంటాయండి. సో ఆ కీవర్డ్స్ అనేది లైక్ ఈ ఫంక్షన్ని ఎలా డిస్క్రైబ్ చేస్తామంటే ఇలా బ్రాకెట్స్ అనేసి ఉంటాయి. సో వీటిని మనం ఏమంటామంటే పారెంథసిస్ అనేసి అంటాము. సో ఈ బ్రాకెట్స్ ఏదైతే ఉన్నాయో సింపుల్గా చెప్పాలంటే దీంతోనే మనం డిస్క్రైబ్ చేస్తామన్నమాట, ఓకేనా. తర్వాత వచ్చేసరికి ఫంక్షన్ నేమ్ కంటైన్స్ లెటర్స్, డిజిట్స్, అండర్ స్క్వేర్స్. ఇక్కడ మీరు వేరియబుల్ టాపిక్ ఆల్రెడీ చూసారు కదా, దానిలో నేను కొన్ని రూల్స్ చెప్పాను. ఆ రూల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ అప్లై అవుతాయి, అలానే రాయాలన్నమాట. ఆ రూల్స్ని యూజ్ చేసి ఫంక్షన్ నేమ్ అనేది మనం రాస్తాము. ఇన్ కేస్ నువ్వు మిస్ అయ్యి ఉంటే మళ్ళీ రీచెక్ చేసుకోవాలంటే జస్ట్ బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేసాయి. సో ఎస్, ఇలా అండి మనకి వేరియబుల్స్లో ఎలా అయితే రూల్స్ అవన్నీ ఉన్నాయో వాటితోనే అండర్ స్క్వేర్తో ఇలా చేస్తాము, లేకపోతే లెటర్స్ ఏదన్నా ఉంటే, లేకపోతే డిజిట్స్, అలా దానికి తప్పి వేరేది ఏదన్నా యూజ్ చేసి మనం కానీ చేస్తే కనుక లైక్ ఏదో యాడ్ సింబల్ ఉంది అది యూజ్ చేసి చేద్దామంటే అవ్వదు, లైక్ దట్ కదా.
తర్వాత వచ్చేసరికి ఇక్కడ నేను వై ఫంక్షన్ అంటే మన కోడ్లో జావా స్క్రిప్ట్లో అసలు ఫంక్షన్ అనేది ఎందుకు యూజ్ చేయాలి, ఎందుకు అంటే కనుక ఇక్కడ చూడండి, విత్ ఫంక్షన్ యూ కెన్ రీయూజ్ కోడ్ అనమాట. యూజ్ కాదు రీయూజ్, అంటే లైక్ కోడ్ అనేది మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి మనము ఇక్కడ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తామన్నమాట. సో బ్లాక్ ఆఫ్ కోడ్ అన్నాను, సో ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఉంటుంది. సో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది నేను మళ్ళీ ఆ ఫంక్షన్ నేమ్తో మళ్ళీ కూడా ఆ జావా స్క్రిప్ట్ కోడ్లో అయితే రీయూజ్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత వచ్చేసరికి యూ కెన్ రైట్ కోడ్ దట్ కెన్ బి యూజ్డ్ మెనీ టైమ్స్. అంటే సేమ్ ఒక కోడ్ని మళ్ళీ ఎన్నిసార్లు అయినా సరే రాసుకోవడానికి అయితే మనం ఈ ఫంక్షన్ని యూజ్ చేస్తామండి. చాలా సింపుల్. తర్వాత వచ్చేసరికి ఈ ఫంక్షన్స్ని మనము యూజ్ చేయడం వల్ల కోడింగ్ అనేది తక్కువ అవుతుంది, అంటే లెస్ కోడింగ్ అనమాట. తర్వాత మాడ్యులారిటీ అంటే ఏదైనా పర్టికులర్ టాస్క్ ఉంటే అవి బ్రేక్ చేసి మనకి ఫ్రీగా చేస్తుంది అనమాట కోడింగ్లో. తర్వాత వచ్చేసరికి రీడబిలిటీ అంటే మనం ఒక ఫంక్షన్స్ ఉండడం వల్ల మన కోడ్ అనేది చదవడానికి, అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అంటే అండర్స్టాండబుల్ కోసం మనము ఈ రీడబిలిటీ అనేసి అంటున్నాము. సో ఎస్, దాని తర్వాత మెయింటైనబిలిటీ. ఆబ్వియస్గా ఫంక్షన్స్ ఎంత హెల్ప్ చేస్తుంది కాబట్టి మెయింటైనబిలిటీకి కూడా లైక్ మంచిగా కోడ్ అనేది మనం మెయింటైన్ చేయడం కూడా చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. సో దాని తర్వాత ఈ జావా స్క్రిప్ట్లో ఫంక్షన్స్లో అయితే కొన్ని టైప్స్ ఉంటాయన్నమాట. అవేంటి అంటే వాటిలో కొన్ని ఫంక్షన్ డిక్లరేషన్, ఫంక్షన్ ఎక్స్ప్రెషన్, ఫంక్షన్ రికర్సివ్ ఫంక్షన్, జనరేటర్ ఫంక్షన్ అనేసి ఉంటాయన్నమాట. సో ఫంక్షన్ డిక్లరేషన్ అంటే లైక్ డిక్లేర్ చేయడం అనమాట. ఒక ఫంక్షన్ నేమ్ అనేది ఉంది, అది అసలు ఎప్పుడు లైక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, అలా ఫంక్షన్ డిక్లరేషన్ అంటే ఇది. సో తర్వాత ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అంటే లైక్ ఫంక్షన్ ఏదైతే మనం రాస్తున్నామో ఎక్స్ప్రెస్ చేస్తుంది. అంటే లైక్ ఇక్కడ మనకి కోడ్ అనేది లైక్ దానంతటికి అదే ఎక్స్ప్రెస్ చేసి మనకి ఈజీగా అర్థమయ్యేలా చేస్తుంది అనమాట. తర్వాత రికర్సివ్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే లైక్ ఆటోమేటిక్గా దానంతకు అది కాల్ చేసుకోవడం అనమాట, అంటే కాలింగ్ బై ఇట్ సెల్ఫ్ అనమాట. తర్వాత వచ్చేసరికి జనరేటర్ ఫంక్షన్ అనమాట. అంటే ఏంటి అంటే లైక్ ఎక్కడ రెజ్యూమ్ అవ్వాలి, ఎక్కడ పాజ్ అవ్వాలి, లైక్ అవన్నీ కూడా ఇక్కడ జనరేటర్ ఫంక్షన్స్లో మనం డిసైడ్ చేస్తాం అనమాట. ఒక కోడ్ అనేది లైక్ ఎక్కడ పాజ్, ఎక్కడ రెజ్యూమ్, ఎవ్రీథింగ్ కూడా ఈ జనరేటర్ ఫంక్షన్స్ అనేవి లైక్ మనకు డిక్లేర్ చేస్తుంది. సో ఇలా ఇంకా కొన్ని టైప్స్ ఉన్నాయండి. అండ్ వీటిలో మెయిన్ వచ్చేసి ఇవి. మనకి ఇవన్నీ కూడా ఇక్కడ కంటే మనము లైక్ ప్రాక్టికల్గా చేస్తున్నప్పుడు లైక్ ఇంకా క్లియర్గా ప్రాక్టికల్గా ఓకే దీనికి ఇదే ఇందుకోసం యూజ్ అవుతుందా అనేసి మనకైతే అర్థమైపోతుంది. సో ఎస్, ఇక్కడ అర్థమైంది కదా అండి ఫంక్షన్ అంటే ఏంటో. ఈ ఎగ్జాంపుల్ చూసిన వెంటనే మీకు ఆల్మోస్ట్ అర్థమవుతుంది. సో దీన్ని బేసిక్గా మనం ఎలా యూస్ చేస్తామంటే లైక్ ఎగ్జాంపుల్ చూస్తున్నాను, లెట్ వేర్ అనేసి ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఏదైనా తీసుకోవాలన్నమాట. సమ్ అన్న ఏదన్నా ఫంక్షన్ నేమ్ అలా తీసుకుని ఇలా పారెంథసిస్ ఇలా ఇవ్వాలన్నమాట. దాని తర్వాత మనకి ఇక్కడ పారామీటర్స్ అనేవి ఉంటాయి. ఓకే, పారామీటర్స్ అనేవి ఉంటాయి. సో ఆ పారామీటర్స్ అనేవి ఒక్కటే రాసుకోవాలా, ఎన్ని రాసుకోవాలి అంటే ఎన్నైనా రాసేసుకోవచ్చు. కాకపోతే ఇలా కామర్స్తో మనం రాస్తాం అనమాట. పారామీటర్ 1, పారామీటర్ 2 ఇలా కామర్స్తో డివైడ్ చేసేసి రాస్తాము. సో దీనికైతే మనము లైక్ తర్వాత కంటిన్యూషన్లో వచ్చే వీడియోలో అయితే మీరు క్లియర్గా ప్రాక్టికల్గా చూస్తారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫంక్షన్స్ ఇన్ జావా స్క్రిప్ట్ అండి. స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హలో అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఇప్పుడైతే మనము ఫంక్షన్స్ టాపిక్స్లో ప్రాక్టికల్ పార్ట్ అనేది చూసేద్దాం. సో ఫంక్షన్స్ అంటే మనం ఆల్రెడీ విన్నాం కదండి. సో అదొక జావా స్క్రిప్ట్లో ఫంక్షన్ అనేది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేసి, అది ఒక పర్టికులర్ లైక్ టాస్క్ని పర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తామనేసి. అండ్ అలాగే జావా స్క్రిప్ట్ ఫంక్షన్ అనేది అది సంథింగ్ ఇన్వోక్ చేస్తేనే మనకి ఇక్కడ కాల్ చేస్తేనే అది ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది అనేసి కూడా మనం విన్నాం కదా. సో దానికి మనము కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది చూసేద్దాం. ఓకేనా, అసలు ఎలా ఇన్వోక్ చేయాలి, ఎలా కాల్ చేయాలి, అండ్ అసలు ఫంక్షన్ని మనం ఎలా రాసేసుకోవాలి అనేసి. ఓకేనా, ఇక్కడైతే నేను చూడండి HTML ట్యాగ్ అనేది తీసుకుంటున్నాను. తర్వాత వచ్చేసరికి బాడీ ట్యాగ్ అనేది తీసుకుంటున్నాను. అండ్ బాడీ ట్యాగ్లో జస్ట్ నేను H1 ట్యాగ్లో అయితే ఫంక్షన్ అనేసి రాస్తున్నాను. ఓకే, H1 ట్యాగ్లో ఫంక్షన్స్ అనేసి రాస్తున్నాను. ఫంక్షన్స్. ఓకే,
ఇప్పుడు h1 ట్యాగ్ అనేది క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే, క్లోజ్ చేసేసాక నేను ఇప్పుడు డైరెక్ట్గా పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది తీసుకుంటున్నాను. పారాగ్రాఫ్ ట్యాగ్లో నేను ఒక డెమో లైక్ ఐడి ఇచ్చేద్దామని అనుకుంటున్నాను. సో ఐడి ఈక్వల్స్ టు నేను ఇక్కడ డెమో అనేసి అయితే ఇచ్చాను. డెమో ఇచ్చాక ఈ కోడ్స్ బయటికి వచ్చేసి మనం యాంగులర్ బ్రాకెట్ అనేది క్లోజ్ చేసేసిన తరువాతే మనం ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ కూడా క్లోజ్ చేసేసుకోవాలి. ఓకే, అండ్ ఇప్పుడు మనం మెయిన్ థింగ్ ఏం చేయాలంటే స్క్రిప్ట్ ట్యాగ్ అనేది ఇప్పుడు ఓపెన్ చేసేసుకోవచ్చు. ఓపెన్ చేసుకున్నాక మనకి ఇక్కడ లైక్ ఇక్కడ ఫంక్షన్ అనేది తీసుకుంటున్నాను చూడండి. సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఫంక్షన్ స్పేస్ మై ఫంక్షన్ అనేసి ఇక్కడ ఒక తీసుకుంటున్నాను, మై ఫంక్షన్. సో ఇక్కడ ఎఫ్ అనేది క్యాప్స్ పెట్టుకుందాం. ఓకే, మై ఫంక్షన్ తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే పారామీటర్స్ అనేది తీసుకుంటున్నాము. అంటే p1, p2 అనేసి ఇలా ఎన్నైనా తీసేసుకోవచ్చు. దాని తర్వాత మనం ఏమని చెప్పాము, ఫ్లవర్ బ్రాకెట్లో మనము రిటర్న్ p1 అనేసి తీసుకుంటున్నాం చూడండి. ఇక్కడ రిటర్న్ p1 p2. ఓకే, రిటర్న్ p1 p2 అండ్ ఇప్పుడు సెమీకాలన్తో ఎండ్ చేసేసి ఇక్కడ ఓపెన్ చేసిన ఫ్లవర్ బ్రాకెట్ అనేది క్లోజ్ చేసేసాం. అండ్ ఇప్పుడు చూడండి, లెట్ రిజల్ట్ ఈక్వల్స్ టు మై ఫంక్షన్. ఇక్కడ నేను ఏదైనా డిజిట్స్ అనేవి తీసుకుంటున్నాను, లైక్ 1, 4 అనేసి తీసేసుకున్న తర్వాత ఇక్కడ సెమీకాలన్ ఇచ్చేసాను. అండ్ ఇక్కడ నేను డాక్యుమెంట్ డాట్ గెట్ ఇక్కడ ఆల్రెడీ మెథడ్ వచ్చేసింది కాబట్టి ఇది ఒక మెథడ్ మనకి. ఓకేనా, మనం ఇది ఎందుకు యూజ్ చేస్తాం, జనరల్గా అవుట్పుట్ని మనము లైక్ డిస్ప్లే చేయడానికి అయితే చేసేస్తాము. అండ్ దీంట్లో ఐడి ఏం రాయాలి, పైన ఏమి ఇచ్చాము ఐడి, డెమో కదా. సో డెమో ఇచ్చేసిన తర్వాత బయటికి వచ్చేసి ఇన్నర్ హెచ్టిఎంఎల్ చూడండి, ఇక్కడ ప్రాపర్టీ అనేది వచ్చేసింది. సో దీన్ని మనం ప్రాపర్టీ అంటాం. అండ్ ఈక్వల్స్ టు రిజల్ట్ అనేసి పెట్టేస్తున్నా. ఓకే, సెమీకాలన్ అండ్ ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసేసుకుందాం. తర్వాత బాడీ ట్యాగ్ కదా, బాడీ ట్యాగ్ క్లోజ్ చేసేసుకున్న తర్వాత హెచ్టిఎంఎల్ ట్యాగ్ కూడా క్లోజ్ చేసేసుకుంటున్నాము. ఓకేనా, ఇదంతా ఓకే కదా అండి. ఇప్పుడు హెచ్టిఎంఎల్, బాడీ, ఫంక్షన్స్ ఎవ్రీథింగ్ కూడా మనం ఇన్సర్ట్ చేసేసాము. అండ్ ఇప్పుడు అవుట్పుట్లో అయితే చూసేద్దాం. సో ఇక్కడ మనము ఇప్పుడు ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని చూసేస్తే 4 అనేసి వచ్చింది. ఎందుకు 4 వచ్చేసింది, చూడండి. ఇక్కడ మనకైతే ఇక్కడ 4 ఇక్కడ మనం ఏం ఆపరేషన్ పర్ఫామ్ చేసాము, ఇంటూ అన్నది మనమైతే పర్ఫామ్ చేసాం కదా, p1 ఇంటూ p2. కాబట్టి 1 ఇంటూ 4 అంటే ఎంత, 4 కదా. ఒకవేళ ఇక్కడ మార్చేసి చూద్దామా, 2 ఇంటూ 5. ఇప్పుడు కంట్రోల్ ఎస్ చేసి మళ్ళీ లైక్ రన్ చేసేద్దాం. సో ఓకే ఇక్కడ ఇంటూ పెట్టొద్దు, మనము కామ ఇవ్వాలి. యా, ఇంటూ 5. యా, కంట్రోల్ ఎస్. ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. యా, 10 వచ్చేసింది కదా అండి. సో ఇలా మనం ఫంక్షన్స్ అయితే యూజ్ చేసామన్నమాట. ఇక్కడ
మనము కాల్ ఫంక్షన్ అనేది మనము క్యాల్కులేషన్తో రిటర్న్ చేసాము, ఓకేనా. సో ఇలా అండ్ మనమైతే నెక్స్ట్ ఇంకొకటి లైక్ తీసేసుకుందాం. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నేను ఫంక్షన్ అనేది రాశాను కదా, ఇది మనకి కీవర్డ్ అండి. అండ్ ఇక్కడ మై ఫంక్షన్ అనేసి పెట్టాను కదా అండి. సో ఇది మనం ఫంక్షన్ నేమ్ అంటాము, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫస్ట్ రాసేది నేమ్, తర్వాత రాసేది కీవర్డ్ అండి. తర్వాత ఇక్కడ మనం ఏదైతే దీన్ని మనం జనరల్గా పారెంథసిస్ బ్రాకెట్స్ అనేసి అంటాము. మనం జనరల్గా ఇలా ఇక్కడ జస్ట్ వెయిట్. సో ఇక్కడ చూడండి, మనం జనరల్గా ఇలా రాస్తాం కదా, లైక్ ఈ బ్రేసెస్ అనేవి రాస్తాం కదా అండి, దీన్ని మనం పారెంథసిస్ అనేసి అంటాం. మనం ఆల్రెడీ చూసాం కదా. సో వాటిలో రాసేది మనం పారామీటర్స్ అనేసి అంటాము. సో పారామీటర్ 1 లేకపోతే పారామీటర్ 2 లైక్ వీటిని కామర్స్తో మనము సపరేట్ చేస్తామన్నమాట, ఓకేనా. సో ఇలా అయితే మనము ఈ ఫంక్షన్ అయితే రాసేసుకోవచ్చు అండి. అండ్ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను, సో చూసేయండి. సో ఇక్కడ మనము సేమ్ దీనికే అసలు ఇంకొకలాగా ఎలా చేయొచ్చో నేను చూపిస్తాను. సో ఇక్కడ మనము స్క్రిప్ట్ తీసుకున్నాము, స్క్రిప్ట్ ట్యాగ్లో ఇక్కడ మనం వేరియబుల్ టైప్లో తీసుకుందాం అగండి. సో లెట్ x ఈజ్ ఈక్వల్స్ టు మై ఫంక్షన్ అనేసి తీసుకుని ఇక్కడ డైరెక్ట్గా నేను సంథింగ్ 2,5 అనేసి ఇచ్చేసా, ఓకేనా. తర్వాత ఇక్కడ ఈ ఫ్లవర్ బ్రేస్ అనేది తీసేసిన తర్వాత ఇక్కడ ఏం చేద్దాము, రిటర్న్ అనేసి ఉంది కదా, ఇక్కడ నేను ఈ రిటర్న్ అనేసి తీసేస్తున్నాను, ఓకే. తీసేసి ఫ్లవర్ బ్రాకెట్ కూడా తీసేద్దాం. అండ్ ఇప్పుడు ఏం చేస్తామంటే మనము లైక్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ అనేసి ఉంటుంది కదా, అది డైరెక్ట్గా ఇక్కడ పెట్టేస్తున్నా. సో యా ఇది మొత్తం కూడా ఓకే. ఇక్కడ ఇన్నర్ HTML ఈజ్ ఈక్వల్స్ టు అక్కడ x తీసుకున్నాం కాబట్టి ఇక్కడ అయితే మనం x తీసేసుకుని సెమికోలన్స్ అనేవి ఇచ్చేద్దాం. అండ్ ఇప్పుడు మనము ఫంక్షన్ నేమ్ అనేది తీసుకుందాము. ఫంక్షన్ కీవర్డ్ యూజ్ చేస్తున్నాను. అండ్ అలాగే మై ఫంక్షన్ అనేసి నేమ్ తీసుకుంటున్నా, ఫంక్షన్ నేమ్ తీసేసుకొని ఇక్కడ ఏం చేస్తున్నానంటే A,B అనేసి ఇస్తున్నా. A,B సారీ వీటి లోపల ఇవ్వాలి. A,B అనేసి ఇచ్చేసి ఇది క్లోజ్ చేసేసాను. క్లోజ్ చేసేసాక ఇక్కడ నేను ఫ్లవర్ బ్రేస్ అనేది ఓపెన్ చేసుకొని రిటర్న్ A ఇంటూ B అనేసి ఇస్తున్నా, ఓకే. రిటర్న్ A ఇంటూ B ఇచ్చేసి ఇక్కడ సెమికోలన్ అనేది ఇచ్చేసాం, ఓకే. ఇదంతా కూడా ఓకే. సో ఇక్కడ మనం ఏం చేసాము, ఫంక్షన్ ఈజ్ కాల్ ద రిటర్న్ వాల్యూ విల్ ఎండ్ అప్ ఇన్ ఎక్స్. అంటే మనం ఏం చేస్తున్నామంటే ఎక్స్ ఈక్వల్స్ టు ఫంక్షన్ అనేసి ఇచ్చాం కదా, అది ఏం చేస్తుందంటే లైక్ మనకి రిటర్న్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది ఎక్స్తో ఎండ్ చేసేస్తుంది. అండ్ ఇక్కడ మనము ఫంక్షన్ మై ఫంక్షన్ A,B అనేసి ఇచ్చాం కదా, ఇక్కడ మనకు ప్రోడక్ట్ ఏదైతే ఉందో A,B అనేసి A అండ్ B ఉంది కదా, అది ఎలా రిటర్న్ అవుతుందంటే రిటర్న్ లైక్ A ఇంటూ B అనేసి ఉంది కదా. సో ఆ ప్రోడక్ట్ యొక్క A అండ్ Bకి మనకి ఫంక్షన్ అనేది రిటర్న్ చేస్తుంది. సో దీన్ని మళ్ళీ మనము లైక్ సేవ్ చేసేసి రన్ చేసేద్దాం. 10 అనేసి ఇచ్చింది, అంటే 2 ఇంటూ 10 ఇక్కడ లైక్ 2 ఇంటూ 5 10 అనేసి ఇచ్చింది. సో అర్థమైంది కదా అండి. ఇలా అయితే మనము ఫంక్షన్ని కాల్ చేసేసుకోవాలి. ఫంక్షన్ నేమ్ అని రాసేసుకుని అక్కడ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై అనేది ఇది ఒక మెథడ్ కాబట్టి దీన్ని వితౌట్ ఎనీ ఎర్రర్ ఇదైతే రాసేసుకున్న తర్వాత మళ్ళీ మనము లైక్ సెమికాలన్ ఇచ్చేసి ఈ రిటర్న్ అనేది తీసేసుకోవాలి. ఓకే, మనకు ఫంక్షన్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే మనం తెలుసు కదా, రీయూజ్ ఆఫ్ కోడ్ అవన్నీ కూడా. సో ఇక్కడ మనము ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి మీకు దీంట్లోనే. సో నేనైతే ఒక లైక్
ఎగ్జాంపుల్ అనేది మీకోసం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాను, ఒక సింపుల్ ఎగ్జాంపుల్. సో చూసేద్దాం రండి. సో సింటాక్స్ అనేది ఎలా రాయాలి అది మాత్రం అర్థమైంది కదా. సో ఇప్పుడైతే మనము ఒక ఫంక్షన్కి సంబంధించిన మెయిన్ కోడ్ అనేది చూసేద్దాం. ఓకే, సో దీన్ని అయితే నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ మనము HTML కోడ్ అనేది తీసేసుకున్నాము, రైట్. HTML కోడ్ తీసుకున్న తర్వాత మనం ఇక్కడ హెడ్ ట్యాగ్ అనేది తీసుకుని టైటిల్ ట్యాగ్లో జావా స్క్రిప్ట్ ఫంక్షన్ ఎగ్జాంపుల్స్ అనేసి పెట్టుకున్నాము. అండ్ స్క్రిప్ట్ ట్యాగ్ అయితే ఇక్కడ యూజ్ చేసాము. ఇక్కడ మనం ఏమి యూజ్ చేస్తున్నామంటే ఫంక్షన్ అనే ఫంక్షన్ కీవర్డ్ తీసుకుని ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఏమి ఇచ్చాము, గ్రీట్ యూజర్స్ అనేసి ఇచ్చేసాము. ఓకేనా, అంటే యూజర్ గ్రీట్ చేయడం ఆ ఫంక్షన్ నేమ్ అనేది తీసుకున్నాను. సో ఇక్కడ మనము ఈ ఫంక్షన్ నేమ్ అనేది ఎందుకు తీసుకున్నామంటే యూజర్స్ని గ్రీట్ చేయడానికి మనమైతే ఈ జావాస్క్రిప్ట్ ఫంక్షన్ అనేది తీసుకున్నాము. సో ఇక్కడ చూసేయండి, ఇక్కడ నేను ఈ ఫంక్షన్ నేమ్ ఇది తీసుకున్నామో లేదో వెంటనే మనమైతే ఫ్లవర్ బ్రాకెట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. తర్వాత వేర్ నేమ్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఇక్కడ నేమ్ అనేసి ఇచ్చేసి వాల్యూ అనేసి ఇచ్చేసాను. తర్వాత ఈఫ్ కండిషన్ అనేది ఇక్కడ తీసుకున్నాము. ఈఫ్ ఎల్స్ గురించి అయితే మనము ఫర్దర్ వీడియోస్లో మనము కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి మీకు చెప్పినప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక్కడైతే ప్రస్తుతానికి వినేసేయండి. సో ఈఫ్ నేమ్ తీసేసుకుని అలర్ట్ హెల్లో ప్లస్ నేమ్ అనేసి ఇచ్చాను. అండ్ ఎల్స్ ఒకవేళ దీంట్లో ఇది రన్ అవ్వకపోతే ఇది ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అనేసి ఇచ్చేసి ఈ ఫంక్షన్ అయితే క్లోజ్ చేసేసాం ఇక్కడికి. తర్వాత జావాస్క్రిప్ట్ ఫంక్షన్ టు యాడ్ 2 numbers అనేసి ఇచ్చేసాను. అంటే ఒక ఫంక్షన్లో 2 numbers యాడ్ చేయడానికి ఈ ఫంక్షన్ అయితే తీసుకున్నాం. సో ఇక్కడ ఫంక్షన్ యాడ్ నంబర్స్ అని తీసుకుని వేర్ num1 ఈక్వల్స్ టు పార్ట్స్ ఇంటూ ఇంట్ ఈజ్ ఈక్వల్స్ ఇంట్లో మనము డాక్యుమెంట్ డాట్ ఇక్కడ మొత్తం ఈ మెథడ్ని మళ్ళీ తీసుకున్నాము, గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేసి. తర్వాత num1 అనేసి ఇచ్చి డాట్ వాల్యూ అనేసి ఇచ్చేసి సెమీకాలన్ అయితే ఇచ్చేసాం. సో ఈ రెండు కూడా మనము ఫంక్షన్ని యాడ్ చేసేసుకోవడానికి ఇది ఒక సింటాక్స్ లాగా అనుకోండి ఇంకా. ఓకే, తర్వాత వేర్ సమ్ ఈక్వల్స్ టు ఇక్కడ యాడ్ చేస్తున్నాము num1 ప్లస్ num2 అనేసి. తర్వాత డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి రిజల్ట్ అనేసి ఇచ్చేసి ఇన్నర్ HTML ఈక్వల్స్ టు ద సమ్ ఈజ్ అనేసి ఇక్కడ మనకి అవుట్పుట్ డిస్ప్లే అవ్వడానికి ఈ మెథడ్ని యూజ్ చేసామండి. ఓకేనా, సో మీరు రన్ చేస్తున్నప్పుడు కానీ మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కానీ ఇక్కడ చూపించిన సింటాక్స్లో ఎలాంటి ఈవెన్ దో ఇక్కడ ఇన్నర్ HTML అని ఉంది కదా, అక్కడ స్మాల్ HTML పెట్టినా కూడా మీకు రాదండి. సో జాగ్రత్తగా చేయండి. దాని తర్వాత స్క్రిప్ట్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసేసాం అండ్ హెడ్ ట్యాగ్ క్లోజ్ చేసేసి బాడీ ట్యాగ్ ఇప్పుడు ఓపెన్ చేసుకున్నామండి. ఇక్కడ h1 ట్యాగ్ తీసుకుని జావా స్క్రిప్ట్ ఫంక్షన్ ఎగ్జాంపుల్స్ అని మళ్ళీ ఇచ్చేసి గ్రీట్ యూజర్స్ ఫామ్ అనేసి ఇచ్చేసాం. అంటే ఇక్కడ నేను గ్రీట్ యూజర్స్ ఫామ్ అనేసి ఎందుకు ఇచ్చానంటే ఇంతకుముందు నేను ఆల్రెడీ ఇది ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి జస్ట్ మీకు అర్థం అవ్వాలనేసి అక్కడ. సో ఇక్కడ ఒక ఫామ్ అనేది నేను ప్రిపేర్ చేశాను చూడండి, యూజర్స్కి గ్రీట్ చేయడానికి ఒక ఫామ్ అనేది నేను ప్రిపేర్ చేశాను. అంటే బేసిక్గా HTMLలో మనం ఫామ్ టాపిక్ నేర్చుకున్నాం కదా, దాన్ని నేను ఇక్కడ జావా స్క్రిప్ట్ ప్లస్ HTML మిక్స్ చేసి చూపిస్తున్నాను కాబట్టి ఒక ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఓకేనా, సో ఇక్కడ గ్రీట్ H1లో ఆ ఫామ్లో రావాల్సింది H2లో మనకి గ్రీట్ యూజర్స్ అనేసి వస్తుంది. అండ్ లేబుల్ ఫర్ నేమ్ ఎంటర్ యువర్ నేమ్, అంటే లేబుల్ అంటే మనం బేసిక్గా ఎందుకు యూజ్ చేస్తాం చెప్పండి, ఒక ఫామ్ రావడానికే కదా. సో ఇక్కడ మనకి ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్, అంటే ఇక్కడ లేబుల్ ఫామ్ అంటే ఇక్కడ మనం నేమ్ని ఎంటర్ చేసుకోవడానికి మనకు స్పేస్ ఉంటే మనం ఎంటర్ చేసేసుకోవచ్చు మన నేమ్. సో అది ఎలానో చూసేద్దాం. ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అనేసి ఇచ్చేసాం. తర్వాత ఐడి నేమ్ అనేసి ఇచ్చేసాం. తర్వాత బటన్ ఆన్ క్లిక్ గ్రీట్ యూజర్స్ అనేసి ఇచ్చేసాం. అంటే మనకు ఒక బటన్ సంథింగ్ క్లిక్ చేయడానికి ఈ బటన్ అన్న
ట్యాగ్ని యూజ్ చేస్తామన్నమాట. గ్రీట్ యూజర్స్ అనేసి పెట్టేసి గ్రీట్ అని పెట్టి ఈ బటన్ ట్యాగ్ కూడా క్లోజ్ చేసేసి నేను ఇక్కడ బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేశాను. ఇక్కడ యాడ్ నంబర్స్ ఫార్మ్స్ అనేసి ఇచ్చేసా. అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే లైక్ మనకి ఫామ్లో నంబర్స్ యాడ్ చేసుకోవడానికైతే మనం యూజ్ చేస్తామన్నమాట ఇది. ఓకేనా? సో ఇలా అండ్ ఇక్కడ H2 యాడ్ నంబర్స్ అనేసి ఇచ్చేసి నేను మళ్ళీ లేబుల్ ఫామ్ తీసుకుంటున్నాను. ఫర్ num1 num2 num1 అనేసి ఇచ్చేసి ఇక్కడ num1 అనేసి ఇచ్చేసి ఇక్కడ లేబుల్ అనేది క్లోజ్ చేసేస్తాం. అండ్ ఇదంతా ఫామ్ టాపిక్ అండి, మనకి HTML చూస్తే అర్థమవుతుంది ఇది. ఓకేనా? ఒకవేళ మీకు HTML రాకపోతే HTML అయితే తప్పకుండా చూసేయండి. లైక్ 9 hours కంటెంట్ అనేది ఉంది. సో క్లియర్గా చూసేసాక ఇదైతే అర్థమవుతుంది. సో ఇక్కడ నేను లేబుల్ టైప్ ఈక్వల్స్ టు num1 ఇవన్నీ కూడా నేను ఇన్సర్ట్ చేసేసా. అండ్ ఇక్కడ బటన్ ఆన్ క్లిక్ కూడా ఇచ్చేసి యాడ్ నంబర్స్ అనేసి పెట్టేసా. సో ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్లో యాడ్ ఐడి ఈక్వల్స్ టు రిజల్ట్ అనేసి ఇచ్చేసి ఇక్కడ ఇదైతే క్లోజ్ చేసేసానండి. ఇదంతా ఓకే కదా? ఇప్పుడు మీకు ఈ కోడ్ అంతా అర్థమైంది. సో దీన్ని మనం రన్ చేస్తే అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో చూసేద్దాం. ఓకేనా? సో దీంట్లో మనం ఫంక్షన్స్ యూజ్ చేసాం, జావా స్క్రిప్ట్ యూజ్ చేసాం, అన్నీ కూడా యూజ్ చేసాం, HTML ఎవ్రీథింగ్ కూడా. సో ఇలా అయితే మనకి ఒక ఫామ్ అనేది వస్తుందని చెప్పేసా కదా. సో ఇలా మనకు ఫామ్ వచ్చింది. ఇప్పుడు గ్రేట్ యూజర్ ఎంటర్ యువర్ నేమ్ ఫామ్ ట్యాగ్ అనేది యూజ్ చేయడం వల్ల అక్కడ ఎంటర్ యువర్ నేమ్ అంటే మనం ఎంటర్ చేయొచ్చు అన్నాను కదా. సో ఇక్కడ నేను ఏం ఎంటర్ చేస్తున్నానంటే నా పేరు నేను ఎంటర్ చేసుకుంటున్నాను. ఓకే, రూప అనేసి ఎంటర్ చేసి ఇక్కడ గ్రీట్ ఉంది కదా, ఆ గ్రీట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఏమొచ్చింది అబ్జర్వ్ చేస్తారా? హలో రూపా అనేసి ఒక గ్రీట్ మెసేజ్ వచ్చేసింది. ఓకే, అర్థమైంది కదా. తర్వాత యాడ్ నంబర్స్ అనేసి ఇంకొకటి ఇచ్చాను కదా, ఇక్కడ నా బర్త్డే డేట్ని ఎంటర్ చేసా అండ్ నా బర్త్డే మన్ని కూడా ఎంటర్ చేస్తున్నా. ఓకే, యాడ్ అనేసి క్లిక్ చేస్తే 33 అనేసి వచ్చింది. చూసారా ఎంత సింపుల్గా మనము జావా స్క్రిప్ట్ని యూజ్ చేసి HTMLని యూజ్ చేసి అండ్ అలాగే మనం ఫంక్షన్స్ యూజ్ చేసి ఒక లైక్ ఆపరేషన్ అనేది ఎలా పర్ఫామ్ చేశారో చూసారు కదా అండి. సో ఇక్కడ గ్రీట్ యూజర్స్ పైన మనమైతే ఈ ఫంక్షన్ అనేది యూజ్ చేసాం. ఇక్కడ అర్థమైంది కదా. ఇక్కడ ద ఫంక్షన్ గ్రీట్ యూజర్స్ ఏదైతే ఉందో అదొక ఆర్గ్యుమెంట్ నేమ్ని అయితే తీసుకుంటుంది అండ్ రిటర్న్స్ ఏ గ్రీటింగ్ స్ట్రింగ్, ఒక గ్రీటింగ్ స్ట్రింగ్ని అయితే రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ అలర్ట్ అనేసి ఉంది కదా, అలర్ట్ అనేది మనకి జనరల్గా లైక్ ఒక అలర్ట్ బాక్స్ అనేది ఎలా వచ్చింది హలో రూపా అనేసి, అది రావడానికి ఇక్కడ అలర్ట్ అనేసి తీసుకుంటున్నాము, రైట్. సో మనం ఇక్కడ ఇన్పుట్ ఫీల్డ్ కోసం మనము HTML యూజ్ చేసేసాము అండ్ అలాగే బటన్ ట్రిగ్గరింగ్ కోసం మనము గ్రీట్ యూజర్స్ అనేసి ఇక్కడ గ్రీట్ యూజర్స్ పారెంథసిస్ బ్రాకెట్స్ అనేసి ఇచ్చాను ఇక్కడ చూసారా బటన్లో. సో ఇది బేసిక్గా ఎందుకు యూజ్ చేస్తామంటే మనము దాన్ని క్లిక్ చేసినప్పుడు మనకి అది ట్రిగ్గర్ అయ్యి అలర్ట్ బాక్స్ రావడానికి కోసం యూజ్ చేసాము. అండ్ పారాగ్రాఫ్లో మనమైతే ఐడి ఇచ్చేసామండి గ్రీటింగ్ మెసేజ్ కోసం. అండ్ తర్వాత జావా స్క్రిప్ట్ పార్ట్కి వచ్చేసరికి అయితే మనం ఇక్కడ పారాగ్రాఫ్ ఐడి యూజ్ చేసేసి గ్రీటింగ్ మెసేజ్ అనేది ఇక్కడ జావా స్క్రిప్ట్ కోడ్లో మనం పెట్టేసి ఎవ్రీథింగ్ కూడా చేసేసాం. సో ఎప్పుడైతే మనము నేమ్ అయితే ఎంటర్ చేసేస్తామో నేమ్ ఎంటర్ చేసినప్పుడు మనకైతే గ్రీటింగ్ మెసేజ్ అనేది వస్తుంది అండ్ నంబర్స్ని యాడ్ చేసినప్పుడు నంబర్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. సో మనం 2 ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేసాం కదా. ఇక్కడ ఒకటి చూడండి గ్రీటింగ్ కోసం యూజ్ చేసాము, ఇంకొకటేమో యాడ్ నంబర్స్ కోసం ఇక్కడ చూసారు కదా, యాడ్ నంబర్స్ కోసం అయితే మనం ఫంక్షన్స్ని యూజ్ చేసామన్నమాట. సో ఇలా మనం ఫంక్షన్స్ని అయితే డిఫరెంట్ వేరియస్ పర్పసెస్లో అయితే మనము యూజ్ చేసుకోవచ్చు అండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫంక్షన్స్ ఇన్ జావా స్క్రిప్ట్ అండి. నెక్స్ట్ వీడియోస్లో అయితే మిగతా టాపిక్స్ అన్ని కూడా ఇలాగే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకుందాం. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఫ్రీ ఫీల్ టు కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.